చిరు వ్యాపారులు. కొన్నేళ్ల క్రితం ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రజలు చాలా సంతోషంగా తమ జీవితాలను గడిపేవారు. అయితే ఈ కేశవపురం గ్రామ ప్రజలు గత 30 ఏళ్ల నుండి ఒక చోటు దగ్గర చిరు వ్యాపారాలు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటారు. ఈ చిరు వ్యాపారాలు ఉండే స్థలం అనేది ఆ ఊరి సర్పంచ్ అయిన గజపతికి చెందింది. దాంతో అక్కడున్న వారందరికీ కూడా ఆయనంటే గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఇక అదే చోటులో భద్రయ్య అనే ఒక వ్యక్తి తన భార్యతో కలిసి కొబ్బరి బొండాలు అమ్ముతుంటాడు. వ్యాపారం ఎలా జరుగుతుంది భద్రయ్య? మీ దయ వల్ల అంతా మంచిగానే సాగుతుందయ్యా. గతంలో మీ నాన్నగారు పెద్ద మనసు చేసుకుని ఈ చోటును మాకు బతుకు తెరువు కోసం ఇచ్చారు. నిజంగా మేమంతా ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటామయ్యా. అదేం పెద్ద విషయం కాదు భద్రయ్య. ఇప్పుడు మా నాన్న లేకపోయినా ఆయన చేసిన పనిని తలుచుకుంటున్నారు చూడు, నాకది చాలు. అదంతా మీ ఉదార స్వభావం అయ్యా. మీలాంటి వాళ్ళు ఉండటం మా అదృష్టం. పాపం ఆయన ఎండను పడొస్తే నువ్వేంటయ్యా కబుర్లు చెప్తున్నావు? ముందైతే ఒక బొండం కొట్టివ్వు. ఆ సమయంలో భద్రయ్య ఇచ్చిన కొబ్బరి బొండం తాగి సర్పంచ్ డబ్బులు ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఈ విధంగా అక్కడుండే వ్యాపారులు చాలా సంతోషంగా తమ వ్యాపారాలు చేసుకుంటారు. ఒక రోజు సర్పంచ్ భార్య అయిన సులోచన తన భర్త వద్దకు వచ్చి, ఏమండి, ఈ రోజు సాయంకాలం కొంచెం త్వరగా ఇంటికి రండి. దేనికి సులోచన? అదేంటి, నిన్న రాత్రి చెప్పాను కదా, అప్పుడే మర్చిపోయారా? ఈ రోజు పట్నం నుండి మా తమ్ముడు వస్తున్నాడు. ఇప్పుడు ఉన్నట్టుండి మన మీద ఎందుకని ప్రేమ పుట్టుకొచ్చింది? అదేదో వ్యాపారం చేసి బోరుడు సంపాదిస్తున్నానని పట్నం పోయాడు కదా. ఇప్పుడు మా తమ్ముడు వచ్చాక ఈ మాటలన్నీ చెప్పి బాధ పెడతారా? మీకిష్టం లేకపోతే చెప్పండి, ఇప్పుడే రావద్దని చెప్తాను. వామో, నీతో వాదించడం నా వల్ల కాదు గాని నీకు నచ్చినట్టు చేసుకో. నీ తమ్ముడు రావడం వల్ల నాకే ఇబ్బంది లేదు అని సర్పంచ్ అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత సులోచన రాబోయే తన తమ్ముడు కోసం రకరకాల వంటలు సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలో సమయం గడుస్తూ సాయంకాలం వేళకు సులోచన తమ్ముడైన పట్టాభి ఊర్లోకి అడుగు పెడతాడు. అలా పట్టాభి నడుచుకుంటూ మార్కెట్ దారి గుండా వస్తుంటాడు. ఆ సమయంలో భద్రయ్య దుకాణం వద్ద ఆగి ఒక కొబ్బరి బొండం తీసుకుని తాగుతాడు. ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్లిపోతుంటే, ఏంట్రా నన్నే డబ్బులు అడుగుతున్నావు? నేనెవరో తెలుసా నీకు? మీరెవరైతే నాకేంటయ్యా, నా డబ్బులు నాకు ఇచ్చేయండి. నీకు ఎంత పొగరురా? నేను గాని తలుచుకుంటే నీకు ఈ చోటులో బతుకు లేకుండా చేయగలను. ఖబర్దార్. నీ బెదిరింపు మాటలకు మా ఊరు పిల్లాడు కూడా భయపడ్డావు. ఒకవేళ నీ దగ్గర డబ్బులు లేవంటే చెప్పు, పర్లేదు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగోదు. ఆ సమయంలో భద్రయ్య మాటలకు పట్టాభికి కోపం వస్తుంది. అప్పుడు వేరొక వ్యక్తి వచ్చి అతను సర్పంచ్ బామ్మర్ది అని చెబుతాడు. దాంతో వారి మధ్య గొడవ అనేది సర్దుమణుగుతుంది. ఆ తర్వాత పట్టాభి అక్కడి నుండి బయలుదేరి ఇంటికి చేరుకోగా సులోచన తన తమ్ముడిని చూసి చాలా సంతోషపడుతుంది. నువ్వేంట్రా తమ్ముడు ఇలా చిక్కిపోయా? నీ మీద బెంగతో ఇలా అయిపోయానక్క. ఇకపై నేను ఈ ఊర్లోనే ఉంటాను కదా, కాబట్టి నాకు ఏ దిగులు ఉండదు. అలాగైతే మొత్తానికి ఈ ఇంట్లో టెస్ట్ అయ్యడానికి వచ్చావా? అబ్బో, బావగారికి వెటకారం ఏం తగ్గలేదు. నేనుండడం మీకు ఇష్టం లేదా బావా? అయినా ఏదో సరదాగా అన్నారులేరా, పద భోజనం చేద్దాం. ఇదిలా ఉండగా భద్రయ్య రోజంతా కష్టపడిన డబ్బులను ఒక డిబ్బీలో దాచుకుంటాడు. ఈ విధంగా 2 వారాలు గడుస్తాయి. మరోవైపు పట్టాభి ఊర్లో తిరుగుతూ చుట్టుపక్కల జనాలను గమనిస్తూ అలా మార్కెట్ దారిలో వెళ్లినప్పుడు భద్రయ్యను చూసి కోపంతో రగిలిపోతాడు. ఇదంతా మా బావ సొత్తంట కదా, మీరు భలే మోసం చేసి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారులే. మేమేమీ ఊరకే ఇక్కడ వ్యాపారాలు చేసుకోవడం లేదయ్యా. ప్రతి నెలా కొంత డబ్బు ఆయనకు చెల్లిస్తున్నాం. చెల్లిస్తున్నారులే ముష్టి డబ్బులు. అసలు మిమ్మల్ని కాదు, మీలాంటి వాళ్ళకి ఇలాంటి స్థలం ఇచ్చినందుకు చనిపోయిన మా మామయ్య అనాలి. ఆ సమయంలో భద్రయ్య ఎదురు మాట్లాడబోతూ ఉంటే పక్కనే ఉన్న భార్య అతన్ని ఆపుతుంది. అప్పుడు కాసేపు వారిని రెచ్చగొట్టేలా పట్టాభి మాట్లాడి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న పట్టాభి వాళ్ళ అక్కతో మాట్లాడుతూ, మీ ఆయనకి కొంచెం కూడా బుర్ర పనిచేయడం లేదనుకుంటా. ఇప్పుడు ఏమైందని అలా మాట్లాడుతున్నావురా? గతంలో మీ మామగారు ఊరి ప్రజల కోసం ఒక మార్కెట్ స్థలం ఇచ్చాడు కదా, అసలు ఇప్పుడు ఆ భూమి విలువ కోట్లలో ఉంటుంది తెలుసా? ఆ విషయం నేను కూడా ఆయనతో చాలా సార్లు మాట్లాడాను, కానీ ఆయన నా మాటలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అలాగైతే ఈసారి ఇద్దరం కలిసి ప్రయత్నిద్దాం, ఏమంటావ్? అని పట్టాభి ఏదో విషయం గురించి మాట్లాడితే సులోచన సరేనని ఒప్పుకుంటుంది. ఇంతలో సర్పంచ్ అక్కడకు రావడంతో పట్టాభి మాట మార్చేస్తాడు. ఒక రోజు సర్పంచ్ కుటుంబ సమేతంగా గుడికి వెళ్తాడు. ఆ సమయంలో అర్చన పూర్తయ్యాక సులోచన మాటల మధ్యలో మార్కెట్ విషయం గురించి మాట్లాడుతుంది. ఏమండి, మా తమ్ముడు
పని పాట లేకుండా ఉంటున్నాడు కదా, అదేదో ప్రతి నెల మార్కెట్ నుండి వచ్చే డబ్బులను మా తమ్ముడితో వసూలు చేయించొచ్చు కదండి. ఇప్పుడు ఉన్నట్టుండి అంత పెద్ద బాధ్యత వాడికెందుకు? అదేం అవసరం లేదులే. అది కాదండి, ఇప్పుడు వాడికి మాత్రం ఇంట్లోనే ఖాళీగా ఉంటూ 3 పూట్ల తినాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా. అలా కాకుండా మీ దగ్గర పని చేస్తుంటే అది వాడికి కాస్త గౌరవంగా ఉంటుంది అని సులోచన కొన్ని మాయ మాటలు చెప్పడంతో సర్పంచ్ కూడా సరేనని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఒక రోజు తన బామ్మర్దితో కలిసి మార్కెట్ కు వెళ్తాడు. అప్పుడు సర్పంచ్ తన మనసులో మాటను బయట పెడతాడు. ఒకవేళ ఈ విషయంలో మీకేమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి. మాకేం అభ్యంతరం ఉంటుందయ్యా, మీరు ఏదైనా పని చేస్తారంటే దాని గురించి బాగా ఆలోచించే చేస్తారు. అలాగైతే ఈ నెల నుండి మార్కెట్ డబ్బులను పట్టాభి వసూలు చేస్తాడు. నువ్వు బుద్ధిగా చెప్పిన పని చేసుకో. మళ్ళీ నీ వల్ల లేనిపోని సమస్యలు రానియకూడదు. అయ్యయ్యో, అలాంటివి ఏమీ రానివ్వను బావా, మీరు నా మీద పూర్తి నమ్మకం ఉంచండి. ఆ రోజు సర్పంచ్ చేసిన పొరపాటు ఏంటంటే పట్టాభిని నమ్మి పని అప్పగించడం. సరిగ్గా కొన్ని వారాలు గడిచాక పట్టాభి మార్కెట్ లోకి వచ్చి డబ్బులు వసూలు చేయటం జరుగుతుంది. ఆ సమయంలో తనతో పాటు వచ్చిన వేరొక పనివాడు డబ్బులు వసూలు చేసిన తర్వాత అక్కడ వస్తువులను ఉచితంగా తీసుకుంటాడు. ఏంట్రా గుర్రుగా చూస్తున్నావు? మా బావ చెప్పాడు కదా, ఈ మార్కెట్ విషయాలన్నీ నన్నే చూసుకోమన్నాడు. నన్ను ఏమైనా ఎదిరించి మాట్లాడతావా? మీలాంటి పెద్దోళ్ళని ఏమనగలమయ్యా? మీకు నచ్చినట్లు చేసుకోండి. ఆ మాత్రం భయం ఉండాలి, లేదంటే మీరంతా మీ బతుకులంతా. భద్రయ్య ఆ మాటలన్నిటినీ కూడా ఓర్చుకుంటాడు. ఈ విధంగా వసూలు చేసిన డబ్బులను తీసుకుని వాళ్ళ అక్కకు ఇవ్వటం జరుగుతుంది. దాంతో ఆమె ఎంతగానో సంతోషపడుతుంది. ఈ రోజు చాలా సంతోషంగా ఉందిరా తమ్ముడు, నా జీవితంలో మొదటిసారి నేను ఇంత డబ్బు చూస్తున్నాను. అసలు మీ బావగారు నన్ను ఎప్పుడూ డబ్బుల విషయంలో మాట్లాడినెవరు. ఇదేం చూసావక్క, రేపటి నెల నుండి దీనికి రెట్టింపు డబ్బులు తీసుకొస్తాను. అదెలారా? ఒకవేళ ఈ విషయాలన్నీ మీ బావకు తెలిస్తే మన పని అయిపోతుంది. నువ్వేం భయపడకక్క, ఇప్పుడు మన బావ పేరు ఉపయోగించే డబ్బులు సంపాదిస్తాను. ఒక రోజు భద్రయ్య భార్యకు అస్వస్థతగా ఉండడం వల్ల ఆ రోజంతా ఇంట్లోనే ఉంటూ తన భార్యను జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆ సమయంలో మార్కెట్ వద్ద తనతో పాటు వ్యాపారం చేసుకునే మల్లేశం అనే వ్యక్తి కంగారుగా వస్తాడు. ఏమైంది మల్లేశం, ఎందుకలా కంగారు పడుతున్నావు? ఆ సర్పంచ్ బామర్దున్నాడు కదా భద్రయ్య, వాడు ఈ రోజు మార్కెట్ కు వచ్చే నేను చెప్పే మాటలు మీరంతా శ్రద్ధగా వినండి. రాబోయే నెల నుండి మీరంతా ఇచ్చే డబ్బులు రెట్టింపుగా ఇవ్వాలి. ఒకవేళ ఎవరైనా కుదరదని నాటకాలు చేస్తే తోలు తీసేస్తాను. ఏంటయ్యా మీరు అనేదే? అసలు ఉన్నట్టుండి డబ్బులు రెట్టింపు చేయడం ఏంది? ఇదంతా మా అయ్యగారికి తెలిస్తే ఊరుకోరు. ఇదంతా మీ అయ్యగారు చెప్తేనే చేస్తున్నాను, లేదంటే నాకేంటి అవసరం? అయ్యా, మీరెలా రెట్టింపు డబ్బులు ఇమ్మంటే మాకు చాలా కష్టం అవుతుంది. దయచేసి మా మీద కాస్త జాలి చూపించండి. నేను ఇలాంటి మాటలు కరిగిపోను కాబట్టి మీరంతా నేను చెప్పినట్టు చేయండి, లేదంటే మీ అంతు చూస్తాను. అసలు అయ్యగారు ఇలా చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను. అలాగైతే మన వ్యాపారాలు సాగడం కష్టమే మల్లేశా. నాకు అదే అనిపిస్తుంది భద్రయ్య. ఇప్పుడు మనం ఆ పట్టాభి చెప్పినట్టు డబ్బులు ఇవ్వడం తప్ప వేరే దారి లేదు. బహుశా పట్టాభి మన అయ్యగారికి లేనిపోని మాటలు చెప్పి ఈ విధంగా చేయమని ఉంటాడు. మనకి ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు మల్లేశం. ఇక ఇప్పుడు మన చేతుల్లో ఏం లేదు భద్రయ్య, మనం ఆ పట్టాభి చెప్పినట్టు రెట్టింపు డబ్బులు కట్టాల్సిందే. నెల నుండి మార్కెట్ లో ఉండే వ్యాపారులు పట్టాభికి రెట్టింపు డబ్బులు చెల్లించటం మొదలు పెడతారు. ఈ క్రమంలో బాగా డబ్బులు రావటంతో సులోచన కూడా ఎంతగానో సంతోషిస్తుంది. అయితే ఈ విషయాలన్నీ కూడా మొదట్లో సర్పంచ్ పెద్దగా పట్టించుకోడు. అప్పుడు ఒక రోజు సర్పంచ్ తన బామ్మర్దిని పిలిచి, చూడు పట్టాభి, నేను 2 వారాల పాటు ముఖ్యమైన పని మీద ఊరికి వెళ్తున్నాను. నువ్వు కొంచెం పొలానికి ఎరువులు వేయించు. అలాగే బావా, మీరు నిశ్చింతగా వెళ్ళండి, ఇక్కడ పనులన్నీ నేను చూసుకుంటాను. సర్లే గాని ఇంతకీ ఆ మార్కెట్ నుండి వసూలు చేసిన డబ్బులు ఏం చేస్తున్నావు? ఆ డబ్బులన్నీ అక్కకిస్తున్నాను బాబా, ఒకసారి పిలవమంటారా? వద్దురా బాబు, ఇప్పుడు గానీ మీ అక్క వస్తే మళ్ళీ లేనిపోని తలనొప్పి వస్తుంది అని సర్పంచ్ అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఈ విధంగా రోజులు గడుస్తాయి. అప్పుడు ఒకసారి పట్టాభి ఎప్పటిలా మార్కెట్ కి వెళ్లినప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నాడు. అప్పుడు మల్లేశ్ వద్దకు వెళ్లి డబ్బులు అడిగినప్పుడు సగం డబ్బులు మాత్రమే ఇస్తాడు. ఏంట్రా సగం డబ్బులు ఇస్తున్నావు? ఈ నెల కొంచెం అవసరాలు పెరిగాయ్యా, కావాలంటే వచ్చే నెల డబ్బులని కలిపి ఇచ్చేస్తాను. అన్నీ నీ ఇష్టం వచ్చినట్టే చేసుకుంటే మేమెందుకురా ఇక్కడ? అసలు నీ బతుక్కి అవసరాలేముంటాయిరా? మహా అయితే 3 పూట్ల తినడానికి గంజన్న నీళ్లు కావాలి. అయ్యా, కొంచెం మాటలు జాగ్రత్తగా రానివ్వండి, మీరేం ఇక్కడ పెత్తందారి కాదు. ఆ సమయంలో మల్లేశం మాటలకు కోపం వచ్చిన పట్టాభి అతని మీద చెయ్యి చేసుకుంటాడు. అయితే ఆవేశంలో ఉన్న మల్లేశం కూడా తిరిగి పట్టాభి మీద దాడి చేస్తాడు. ఆ తర్వాత మార్కెట్ లో జనాలు
జనాలు వారిద్దరిని అదుపు చేయటం జరుగుతుంది. నా మీద చెయ్యి చేసుకుంటావు కదా, అసలు మీ ఎవ్వరికి బతుకులు లేకుండా చేస్తాను. ముందు నోరు మోసుకొని ఎక్కడి నుండి పోరా. ఇంకొక క్షణం ఎక్కడ ఉన్నావంటే నిన్ను నిలువునా పాతేస్తాను. చూస్తాను, మీ అందరి అంతు చూస్తాను. ఆ సమయంలో పట్టాభి అవమాన భారంతో అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న పట్టాభి వాళ్ళ అక్కతో విషయమంతా చెబుతాడు. అయితే ఆ మార్కెట్ జనాలకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని వారిద్దరూ భావిస్తారు. సరిగ్గా 2 రోజుల తర్వాత సర్పంచ్ తన ఇంటికి చేరుకుంటాడు. ఆ సమయంలో భార్యను ఎంత పిలుస్తున్నా ఆమె ఏమాత్రం పట్టించుకోదు. ఓయ్, నిన్నే పిలుస్తుంటే వినిపించడం లేదా? నా తమ్ముడికి ఘోర అవమానం జరిగిందండి. ముందు ఆ ఏడు పాపి అసలు ఏమైందో చెప్పు. మీరు ఎంతగానో నమ్మే ఆ మార్కెట్ వ్యాపారులు డబ్బులు అడగటం కోసం వెళ్లిన నా తమ్ముడిని కొట్టారండి. అది మాత్రమే కాదు బాబా, మిమ్మల్ని కూడా చాలా మాటలన్నారు. ఆ సమయంలో వారి మాటలు అనేవి సర్పంచ్ కి కాస్త అయోమయంగా అనిపిస్తాయి. అసలు వాళ్ళు ఎందుకని అలా చేశారు? బహుశా ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు వాళ్ళ తరపునే మాట్లాడుతున్నారు కదా. ఇక నేను నా తమ్ముడు ఈ ఇంట్లో ఉండి ఏం లాభం? సులోచన కార్చే మొసలి కన్నీళ్లను సర్పంచ్ నమ్ముతాడు. అదే విధంగా పట్టాభి కూడా లేనిపోని మాటలు చెప్పడం వల్ల ఆ చిరు వ్యాపారుల మీద కొంచెం సర్పంచ్ కి కోపం వస్తుంది. ఒకవేళ నేను గాని నా తమ్ముడు గాని ఈ ఇంట్లో ఉండాలంటే మీరు వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే రేపన్న రోజు మనల్ని ఎవ్వరూ గౌరవించరు. సర్లే, నువ్వు బాధపడకు సులోచన, నేను దాని గురించి ఆలోచిస్తాను. నువ్వు వెళ్లి విశ్రాంతి తీసుకో. ఇప్పుడు ఆ పట్టాభి ఏం చేస్తాడా అని భయంగా ఉందండి. ఒకసారి మనం వెళ్లి సర్పంచ్ గారితో మాట్లాడటం మంచిదేమో. అదేం అవసరం లేదు. ఇందులో మనం చేసిన తప్పేంటి? నాకు తెలిసి అయ్యగారు అన్ని విషయాలు తెలుసుకున్నాకే ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. సర్లేండి, చూద్దాం. ఈ సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత మార్కెట్ వద్ద ఒక వ్యక్తి దండోరా వేస్తున్నాడు. మార్కెట్ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ప్రస్తుతం మీరు ఉంటున్న స్థలం మన ఊరు సర్పంచ్ గారికి చెందినది కనుక రానున్న 3 నెలల్లో ఇక్కడ ఒక కట్టడం నిర్మాణం జరుగుతోంది. కావున ఈ 3 నెలల లోపు మార్కెట్ లోని చిరు వ్యాపారులందరూ ఖాళీ చేయాల్సిందిగా సర్పంచ్ గారి ఆదేశం. ఆ దండోరా విని చిరు వ్యాపారులు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత కొంతమంది ఈ విషయం గురించి మాట్లాడటానికి సర్పంచ్ ఇంటికి బయలుదేరుతారు. అలా సర్పంచ్ ఇంటి వద్దకు చేరుకునేసరికి పట్టాభి తన వాళ్లతో అక్కడ ఉంటాడు. అందరూ కట్టుకొట్టుకుని వచ్చారు. ఏంటి విషయం? ఒకసారి అయ్యగారిని పిలవండి, మేము ఆయనతో మాట్లాడాలి. మా బావకు మీతో మాట్లాడడం ఇష్టం లేదురా, కాబట్టి వచ్చిన ధరని వెనక్కిపోండి. అయ్యా, నేను మీ మీద సహి చేసుకోవడం తప్పే, కానీ మీరంతా మా బతుకుల మీద కొట్టకండి అయ్యా అని మల్లేశం ప్రాధేయపడి అడుగుతాడు. అప్పుడు వ్యాపారులు ముందుకు వెళ్లాలని చూసినప్పుడు పట్టాభి మనుషులు వారిని ఆపుతారు. దాంతో చేసేదేమీ లేక వారంతా అక్కడి నుండి వెళ్లిపోతారు. బాబా, ఆ పిచ్చి జనం వెళ్లిపోయారు. నిజంగా మీరు తీసుకున్న నిర్ణయానికి వారంతా హడలిపోయి ఉంటారు. మనం ఎలాగో 3 నెలల గడువిచ్చాం కదా, అప్పటి వరకు వాళ్ళ జోలికి పోకు. అలాగే బావా, ఆ 3 నెలలు అవగానే పట్టణంలో ఉండే విధంగా మాల్ ఒకటి కట్టేద్దాం. చూద్దాం, నువ్వైతే ముందు గాల్లో మేడలు కట్టకు. ఆ రోజు నుండి మార్కెట్ లోని వ్యాపారులకు దిగులు మొదలవుతుంది. దాంతో వ్యాపారం అనేది కూడా సరిగ్గా నడవదు. ఆ క్రమంలో పట్టాభి చాలా సంతోషంగా ఉంటాడు. అలా చూస్తూ చూస్తూ 2 నెలలు గడిచిపోతాయి. అప్పుడు ఒకసారి వారంతా సమావేశమై, మనకి ఇంకా 4 రోజులు మాత్రమే గడువు ఉంది. ఇదంతా చూస్తుంటే భయం వేస్తుందిరా. నువ్వు చెప్పేది నిజమే మల్లేశం. పోనీ అయ్య గారితో మాట్లాడదామంటే కనీసం ఆయన మన మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. మరి ఈ పరిస్థితుల్లో ఏం చేయగలం చెప్పు? ఇలాంటి పరిస్థితుల్లో సావు తప్ప ఇంకో దారి కనిపించడం లేదు భద్రయ్య. ఆ మాటలేంటి మల్లేశం? ముందైతే నువ్వు ధైర్యంగా ఉండు. అదే రోజు రాత్రి మల్లేశం తన కుటుంబంతో కాసేపు సమయాన్ని గడిపి నిద్రపోయే వేళలో ఒంటరిగా ఇంటి నుండి బయలుదేరుతాడు. ఆ తర్వాత తన పరిస్థితి తలుచుకుని ఒక చెట్టుకు ఉరివేసుకుని చనిపోతాడు. ఈ సంఘటన గ్రామస్తులందరినీ కలవరపెడుతుంది. అయితే మల్లేశం చనిపోయిన వారం రోజులకు భద్రయ్య మరో 2 కలిసి మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ఉన్న పలంగా పిలవడానికి కారణం ఏంటంటే, మన మల్లేశం సాగు ఊరికే వృధా అవ్వకూడదు. అలానే మనం ఎన్నో ఏళ్ల నుండి ఉంటున్న మార్కెట్ ని కూడా పోగొట్టుకోవడానికి వీల్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు భద్రయ్య? ఈ సమస్యలన్నిటికీ కారణమైన వాడే అన్ని నిజాలను బయట పెట్టేలా చేస్తాను. అది ఎలా కుదురుతుంది? అసలు నీ బుర్రలో ఉన్న ఆలోచన ఏంట్రా? ఒక అమావాస్య రోజు రాత్రి పట్టాభి ఊరి పొలిమేర దాటి గ్రామం వైపు వస్తున్నాడు. ఆ సమయంలో ఊరంతా నిర్మానుష్యంగా ఉంది. అప్పుడు ఒంటరిగా నడుస్తున్న పట్టాభి వైపు ఎవరో రాయి విసిరినట్టు వచ్చి తగులుతుంది. దాంతో పట్టాభి ఒకసారి చుట్టూ చూడగా అక్కడ ఎవ్వరూ కనపడరు. ఆ తర్వాత తిరిగి కదిలి ముందుకు వెళ్తున్నప్పుడు చీకట్లో ఒక పొగ లాంటిది వ్యాపిస్తుంది. అదే సమయంలో
వింత వింత అరుపులు వినిపిస్తాయి. ఎవర్రా అది? నాతో ఆటలాడుతున్నారా? ఎప్పుడైతే ఒక పుర్రె దొర్లుకుంటూ తన కాళ్ల వద్దకు వచ్చిందో పట్టాభికి గుండె ఆగినంత పనవుతుంది. అప్పుడు పట్టాభి అక్కడి నుండి పరుగులు తీయగా మల్లేశం ఉరివేసుకుని చనిపోయిన చెట్టు వద్దకు వచ్చి ఆగుతాడు. ఇంకెంత దూరం పారిపోతావురా? ఎవరిది మాట్లాడేది? దమ్ముంటే నా ముందుకురా. నేను ముందుకొచ్చిన క్షణం నీ ప్రాణాలు పోతాయి. అసలు నేను ఎవరో తెలుసా? ఈ కారణంగా చనిపోయిన మల్లేశాన్ని. మల్లేశం? నువ్వు స్వార్థంగా ఆలోచించి చేసిన పని వల్ల నేను చనిపోయాను. ఇప్పుడు నా పగ తీర్చుకోవడానికి వచ్చాను. వద్దు వద్దు, దయచేసి నన్ను చంపకు. అసలు నీకేం కావాలో చెప్పు. నా ఆత్మకు శాంతి కలగాలంటే నిజాలన్నీ బయటకు రావాలి, లేదంటే నీ రక్తాన్ని తాగేస్తా. లేదు లేదు లేదు, నాకు ఒక్కరోజు సమయం ఇవ్వు. దయచేసి నన్ను చంపకు. సరే, రేపటిలోగా అన్నిటికీ ముగింపు పలకాలి, లేదంటే నీ కథకు ముగింపు పలుకుతా. ఆ సమయంలో పట్టాభి భయంతో అక్కడి నుండి పరుగులు తీస్తాడు. నిజానికి ఈ పనులన్నీ చేసింది భద్రయ్య వాళ్ళు. మరోవైపు పట్టాభి సర్పంచ్ ని కలిసి అన్ని నిజాలు కూడా చెబుతాడు. అప్పుడు సర్పంచ్ ఆ మాటలన్నీ విని ఆశ్చర్యపోతాడు. నిన్ను నమ్మి ఉండనిస్తే నువ్వు చేసిన పని ఇదా? పైగా నీ మాటలు నమ్మి ముందు వెనక ఆలోచించకుండా వారందరికీ అన్యాయం చేయాలనుకున్నాను. మమ్మల్ని క్షమించండి, మేము దురాశకు పోయి ఈ విధంగా చేశాం. చిచ్చి, మీ మొహం చూడాలనుకుంటేనే అసహ్యంగా ఉంది. సర్పంచ్ కి అన్ని నిజాలు తెలియడంతో మరుసటి రోజు మార్కెట్ సభ్యులను కలుస్తాడు. మీరంతా నన్ను క్షమిస్తారా? ఎన్నో ఏళ్ల నుండి మీ గురించి తెలిసి కూడా నేను మూర్ఖంగా ప్రవర్తించాను. అయ్యా, మీరు మమ్మల్ని క్షమాపణ అడగడం ఏంటి? ఇప్పుడు మీకు అన్ని విషయాలు తెలిసాయి. మాకది చాలయ్యా. త్వరలోనే మీ భూమికి మీ అందరి పేరు మీద రాయాలనుకుంటున్నాను. నిజానికి అదే మా నాన్నగారి కోరిక కూడా. ఆ మాటలకు వారంతా చాలా సంతోషిస్తారు. ఆ తర్వాత పట్టాభిని ఊరి నుండి పంపేస్తాడు. అలాగే చేసిన తప్పుకు క్షమాపణలు అడిగిన భార్యను సర్పంచ్ క్షమిస్తాడు. అదే విధంగా తిరిగి మళ్లీ చిరు వ్యాపారులు తమ మునుపటి జీవితాన్ని మొదలుపెట్టి సంతోషంగా ఉంటారు. For more videos, please subscribe our channel.